నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండ్లపూడి సంఘం గిరిజన కాలనీలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన తరగతి గదిని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కొండ్లపూడి గ్రామానికి ఇప్పటికే 75 లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయించారని గిరిధర్ రెడ్డి తెలిపారు. గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా కొండ్లపూడి సంఘంలో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ సమస్యలు తమ దృష్టికి తీసుకొని వచ్చారని, తాత్కాలికంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు దాతల సహాయ సహకారాలతో తరగతి గదిని త్వరితగతిన నిర్మించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే గతంలో ఇదే గ్రామానికి 38 మంది ఏదైతే పాఠశాలలో చదువుతున్నారో దానికి సంబంధించిన స్కూల్ డిస్మాంటిల్ దేవరపాలెం సర్పంచ్ గారు కానీ అచ్యుత్ రెడ్డి గారు మిగతా గవర్నమెంట్ ప్రధానం కాబట్టి దాని మీద స్థానికంగా ఉండే పెద్దలందరితో కూడా మాట్లాడినప్పుడు చేసుకోవాలా అనేదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఈ రోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. 5వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి, శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, శ్రీ గిరిధర్ రెడ్డి గారికి, శ్రీ సురేంద్ర రెడ్డి గారికి, గ్రామ పెద్దలకు నా నమస్కారములు. మా పాఠశాల విద్యార్థుల సరైన తరగతి గది లేక, వాష్రూమ్స్ లేక మా విద్యను కొనసాగిస్తున్నాము. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని మాకు తాత్కాలికంగా తరగతిని నిర్మించినందుకు మా పాఠశాల విద్యార్థుల తరపున, గ్రామ ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతున్నాము. 5th class. Respected headmistress, teacher, Honorable Sridhar Reddy sir, Giridhar Reddy sir and Surendra Reddy sir and Achit Reddy sir and all elders, we are facing so many problems with the dogs in ground and lack of facilities in school. Today feel happy to getting a temporary classroom. We are very thankful to those leaders involved in structuring our school room. We will be indebted to you everyone. Thanking you. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న కొండ్లపూడి గ్రామానికి సంబంధించి కొండ్లపూడి సంఘంలో ఈ ఎస్టీ కాలనీలో మనం ఈరోజు ప్రత్యేకంగా ఒక తరగతి గదిని నిర్మించుకోవడం జరిగింది. అయితే ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే పాత స్కూల్ ఉన్నదో అదంతా కూడా శిథిలావస్థ ఉన్న క్రమంలో భాగంగా గతంలో ఇక్కడికి 2-3 సార్లు పర్యటనలకు వచ్చినప్పుడు ఏదైతే ఈ సంఘానికి సంబంధించిన పెద్దలందరూ కూడా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఈ కాలనీకి సంబంధించిన పిల్లలు 38 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. తరగతి గది బాగలేదని చూసినప్పుడు నిజంగా కూడా చాలా బాధ వేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్తగా మనం ఏదో ఒక రూమ్ అన్న టెంపరీగా నిర్మిస్తే ఈ లోపల మనం ప్రాసెస్ చేసుకొని గవర్నమెంట్కి ఎదురించి కొత్తగా కట్టుకోవాలా, ఈ లోపల దాన్ని ఇబ్బంది పడకుండా ఉండేదానికి మనం ఈరోజు తాత్కాలికంగా ఒక షెడ్యూను కూడా తాత్కాలికం అనేదానికన్నా పర్మనెంట్గానే బ్రహ్మాండంగా కట్టారు. కొంతమంది దాతల సహాయంతో పెద్దలు ఇందుకూరు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఇందుకూరు అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, మిగతా కొంతమంది దాతల సహాయంతో స్థానికులందరితో కూడా మాట్లాడి ఈరోజు ఏముంది దాదాపు 2 లక్షల రూపాయలతో రూమ్ నిర్మించుకొని ఈరోజు పెద్దలందరి సమక్షంలో కొండ్లపూడి సంఘానికి సంబంధించిన వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఏదైనా ఒక మాట చెప్తే ఈ కూటమి ప్రభుత్వంలో ఆ మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల అందుబాటులో ఉండాలా, మనకు చేతనైంది చేయాలా. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులే కాకుండా వ్యక్తిగతంగా కూడా మన పార్టీలో ఉన్న వారందరూ కూడా చేయాలన్న ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని అందుకొని ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేశాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ఎస్టీ కాలనీలో ఏదో వస్తారు, పోతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఆ విధంగా ఉండే వ్యక్తుల్లా కాకుండా 1కి 3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా శ్రీధర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన నెల్లూరు రూరల్
ప్రజల రుణం తీర్చుకోవడానికి ఎంత దూరమైనా ప్రయాణించడంలో భాగంగా ఈరోజు ఈ కాలనీకి సంబంధించిన కొండలపూడి ఎస్టీ సంఘానికి సంబంధించిన మనం ప్రత్యేకంగా ఒక తరగతి గది నిర్మించుకొని ఈరోజు వారికి అందించడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎప్పుడు ఏదున్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా వాళ్ళు వారి కుటుంబ సభ్యుల్లాగా వారిలో ఒకరిలాగా ఇప్పటిదాకా మేము అదే ప్రయాణం చేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని తెలియజేస్తూ అందరికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబ నాయకులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఏదైతే మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఏ అయితే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటిని పర్యవేక్షిస్తూ రెండు కళ్ళలాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా, గత ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయిందో అది ఉండకుండా ఉండాలంటే ఈ 5 సంవత్సరాల్లో మనం రాబో రోజుల్లో కూడా చేయాలనే ఉద్దేశంతో ఎంతైతే కష్టపడుతున్నారో ఆయన కష్టం చూస్తే మా కష్టం చాలా తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా నియోజకవర్గంలో కష్టపడుతున్నాం. మాకు ఉన్న పరిస్థితుల వల్ల ఛాయశక్తిలో కూడా కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు సైరెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదం చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చిన, అదేవిధంగా దాన్ని ప్రత్యేకంగా దాన్ని రూముని కట్టించిన వారందరికి కూడా మరొకసారి మీ ద్వారా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. పాల్గొన్న ఈ కొండలపూడి గ్రామానికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ మొత్తం మీరందరూ కూడా చూశారు. మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఈరోజు ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు శాసనసభ్యులు సైరెడ్డి గారికి ఉండాలని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.